వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఓం సాయిరామ్. ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను. సముద్రం ఎంత పెద్దదైనా ఈదుతున్న చేపపిల్ల ముందు చిన్నదే కదా తల్లి. నీ లక్ష్యం ఎంత పెద్దదైనా సరే నువ్వు కనుక పట్టుదలతో చేసే ప్రయత్నం ముందు అది చిన్నదే అవుతుంది. భగవంతుడు అంతటా నిండి ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు. కానీ కొంతమందిలో మాత్రమే ఆ దివ్యత్వం వెల్లడి అవుతూ ఉంటుంది. దానికి కారణం ఆ దివ్య పురుషులు తమ నుండి భగవంతుని వెలుగుని ప్రసరించేందుకు కల్మషాల నుండి ముక్తులవుతారు. అన్నీ కావాలని ప్రోగు చేయటం మనిషికి బాగా అలవాటు. కూడబెట్టిన తర్వాత ఉపయోగించుకోవటం తెలియదు. అక్కర్లేని వస్తువులతో ఇల్లు ఇరుకవుతుంది. అలాగే అనవసరమైన విషయాలతో మనసు కూడా కిక్కిరిసిపోతుంది. మనసులో చోటు లేనప్పుడు మంచి భావాలు ఇమడలేవు. ఇక దైవానికి తావేది. అందుకే మనిషి వేణువులా తన మనసును ఖాళీ చేసుకోవాలి. కణుపులన్నీ తొలిచి బోలుగా చేస్తే వెదరు వేణువు అవుతుంది. తనలో కరుడు కట్టిన మాలిన్యాలు తొలగిస్తే మనిషి మురళివలే భగవంతుడి యొక్క గానాన్ని వినిపించగలుగుతాడు. స్వచ్ఛమైన మనసులో దైవం నివసిస్తాడు. దాని నిండా తన శ్వాసను రాగాలుగా నింపుతాడు. మురిసిపోయి మోహన రాగాన్ని వినిపిస్తాడు. మనసు వేణువులో కదిలిన గాలి కళ్యాణి రాగమవుతుంది. విశ్వ కళ్యాణ గీతమై వినిపిస్తుంది. శ్రీకృష్ణుని అదరం సోకటం కోసం వెదురు తపించి వేణువయ్యింది. తన నుండి కృష్ణగానం లోకానికి వినిపించేలా చేసింది. మరి మనం కూడా బాబా కోసం తపించినప్పుడే ఆయన యొక్క సందేశ సంగీతాన్ని మన హృదయాల నుండి పలికించగలం. లోక కళ్యాణం కోసం కృషి సల్పగలం. నేను వేణువుని కావాలి అని ప్రతి మనిషి అనుకోగానే సరికాదు. అందుకోసం ప్రయత్నించాలి, సాధన చెయ్యాలి. అప్పుడే చక్కటి గానాన్ని వినిపించగల వేణువు అవుతాడు ప్రతి మనిషి కూడా. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్. ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.